శరీరములోనికి వచ్చిన తర్వాత మనుషుడు ఎవడైనా తిరిగి ఆత్మకు దేవుని వద్దకు ఆత్మతో వెళ్ళాలి అంటే, ఆత్మగా వెళ్ళాలి అంటే, ఈ శరీరములో జీవించినంతకాలం మహారోదనతోను కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించవలసి ఉంది. కన్నీటి ప్రార్థన లేకుండా ఎవడు కూడా దేవుని వద్దకు వచ్చే అవకాశం లేదు. 51వ కీర్తన ప్రకారం వ్యక్తిగత పాపక్షమాపం కోసము కన్నీరు కార్చాలి. ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనని చెప్పండి గట్టిగా. నిర్గమ 32:32 ప్రకారం నశించిపోయే వారి కోసం కన్నీటి ప్రార్థనలు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెహెమ్యా గ్రంథం 1:6 ప్రకారం దేవుని మందిరం కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలు ఎందుకు అవసరం మీకు మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా. పాడైపోతున్న దేవుని తోట, దేవుని సంఘం అబద్ధ బోధల చేత, గొంగలి పురుగుల చేత నాశనం అయిపోతుండగా అట్టి దేవుని సేవ మరల పచ్చగా చిగురించున్నట్లుగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం కన్నీటి ప్రార్థనలు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వజనుల రక్షణ కోసము కన్నీరు గాచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన ఎన్నో అంశములు ప్రభు ఈ రోజు తీసుకెళ్తున్నాడు. నీ విస్తారమైన పాపములు క్షమించబడినట్లుగా కన్నీరు కార్చాల. లోక 7:46. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుచేతనే ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఎవడన్నా మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఆ రూట్ ఏంటో తెలుసా? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించుట ద్వారా యేసు వెళ్ళాడు. ఈ రూటు మీకు తెలుసు కదా. నామకార్థ సంఘాల్లో ఉంటే, ఆటపాటలతో సంఘం ఉంటే, రొమ్ము కొట్టుకొని పాపాలు ఒప్పుకొని ప్రలాపించే అనుభవం నీకు లేకపోతే, దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువగా ప్రేమించేవారుగా మిగిలిపోతే, మీ పసివారి ప్రాణము కోసము కన్నీరు కార్చమన్న ఆజ్ఞ నెత్తికి ఎక్కకపోతే, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని సిలువను మోస్తూ యేసు చెప్పిన మాట అర్థం కాకపోతే, ఇప్పుడు ఏడ్చుచున్న వారే ధన్యులు, వారికి ఒక దినము ఓదార్పు రాబోతున్న వాగ్దానం అర్థం కాకపోతే, పాపాల పాపిష్టి పరుపు కన్నీటి ప్రార్థనలు కొట్టుకుపోవాలన్న అనుభవం నీకు అర్థం కాకపోతే నువ్వు ఎలాగూ దీవించబడతావు? వ్యర్థమైన మాటలా, ఆటపాటలా, డ్యాన్సులా, పాపిష్టి జోకులా, పనికి మళ్ళా అర్థాలు వచ్చే మాటలా ఏమిటయ్యా సంఘం? కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థనలు చేసి ద్వారా యేసు అంగీకరించబడ్డారట. ప్రభువుకు ఒక స్తోత్రం అనండి. ఆయన వెళ్ళిన రూట్ ఏంటి? తండ్రి వద్దకు వెళ్ళిన రూట్ ఏంటి? శరీరధారిగా ఉన్న దినమన్నింటిలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణమును తప్పించగలవనికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. గట్టిగా ఆమేననండి ఒకసారి. ఆయన వెళ్ళిన రూట్ అది, ఆయన వెళ్ళిన రూట్ అది.